లార్డ్ ఆది కాండము 35వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరముకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు యాకోబుతో ముఖాముఖిగా మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు యాకోబునకు దర్శనమిచ్చినాడు. ఆ దర్శనంలో దేవుడు యాకోబుకు అనేకమైన విషయాలు తెలియజేసినాడు. యాకోబును ఆశీర్వదించినాడు, యాకోబును బలపరిచినాడు, యాకోబుకు భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పినాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత దేవుడు మరి యాకోబు దగ్గర నుంచి పరమునకు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు తన దర్శనాన్ని ఇచ్చి దేవుడే ప్రత్యక్షమై వారితో మాట్లాడినాడు. ఆ తర్వాత పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినాడు. తర్వాత ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడినాడు. ఈ నూతన నిబంధనలో మరి దేవుడు క్రీస్తు ద్వారా తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. మరి ఆ దేవుడు వాక్యమై మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా మనము దేవుని యొక్క దర్శనాన్ని చూడొచ్చు, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యము ఇవ్వడమే కాదు, వాక్యపు వెలుగులో మనల్ని నడిపించడమే కాదు, ఇంకా అనేకమైన సూచనల ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు కొన్నిసార్లు దర్శనమిచ్చి కళల ద్వారా, స్వరం